నమస్కారం, నేను జానా. 99 మన భక్తికి స్వాగతం. దీపావళి పండుగ రోజున చెడు మీద మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆనందోత్సాహాలతో దీపాలు వెలుతురులో వ్యక్తపరుస్తూ బాణాసంచా కాలుస్తారు. అయితే దీపావళి పండుగని జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ విషయం మీద పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్నందుకు ప్రజలందరూ దీపావళి చేసుకున్నారనేది ఒక కథ. అయితే మరొక కథ ఏంటంటే లోక కంఠకుడైన నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించి ప్రజలు జీవితాలలో వెలుగు నింపినందుకు ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి ఈ దీపావళి పండుగని జరుపుకుంటున్నారన్నది మరొక పురాణ కథ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ దీపావళి సందర్భంగా నరకాసుర వధ కథ గురించి మనం తెలుసుకుందాం. పూర్వం నరకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను తన దురాగతాలతో స్వర్గంలోనూ భూమి మీద పెను విధ్వంసం సృష్టించేవాడు. ఋషులు, సాధువులు, దేవతలు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు. ఈ నరకాసురుడి వల్ల మానవులే కాదు దేవతలు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. రాజులని, రాజకుమార్తెలని కూడా బంధించేవాడు. ఇలా రాజకుమార్తెలని బలవంతంగా వివాహం చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఈ క్రమంలో నరకాసురుడి దుశ్చర్యలని కలత చెందిన దేవతల అధినేత ఇంద్రుడు ఒకరోజు శ్రీకృష్ణుని వద్దకి వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ మొరపెట్టుకుంటాడు. అంతేకాదు ఆ నరకాసురుడి నుంచి తమకి విముక్తి కల్పించాలని కూడా కోరుతారు. అయితే నరకాసురుడి యొక్క మరణం స్త్రీ చేతిలోనే ఉన్న ఆ శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడి పైన యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుడిని, అతడి 6 మంది కుమారులని ధీటుగా ఎదుర్కొంటాడు. భార్య సత్యభామ సాయంతో నరకాసురుడి కుమార్తెలను కూడా అంతమొందిస్తాడు. వెంటనే తమ కుమార్తెల మరణ వార్త వినగానే నరకాసురుడు తన సైన్యంతో కలిసి శ్రీకృష్ణునితో యుద్ధం చేయడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామని రథసారథిగా చేసి ఆ సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు. నరకాసురుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన కుమారుడైన భగదత్తకి నిర్భయ వరాన్ని అనుగ్రహించి ప్రాగ్జ్యోతిష పురాణానికి రాజుగా చేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సాయంతో నరకాసురుని వధించిన రోజు అశ్వయుజ మాసం కృష్ణ పక్ష చతుర్దశి కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అని అంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు 16,000 మంది బాలికలని నరకాసురుడి చెర నుంచి విముక్తి కల్పించడంతో ప్రజలంతా ఆ మరుసటి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు అదే సంప్రదాయాన్ని పాటిస్తూ నరక చతుర్దశి తర్వాత రోజున దీపావళి పండుగని జరుపుకుంటున్నాం. అయితే దీపావళి నరకాసుర సంహారం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే చాలా మంది జీవితం బాగున్నప్పుడు తమ పరిమితులని తెలుసుకోవడానికి ఇష్టపడరు. మరణ సమయంలోనే తెలుసుకుంటారు. అలాంటి వారిలో నరకాసురుడు ఒకడు. నరకాసురుడు మరణ సమయంలో తన తప్పుదాలు ఏంటన్నది తెలుసుకుని జీవితాన్ని ఏ విధంగా వృధా చేసుకున్నాడో తెలుసుకుంటాడు. అందుకే శ్రీకృష్ణుడిని ఇలా వేడుకున్నాడట, ఈ రోజు నుంచి నువ్వు నన్ను మాత్రమే కాదు నేను చేసిన తప్పులని కూడా అంతం చేశావు అని అన్నాడట. కాబట్టి ఈ దీపావళి పండుగని ఆకృత్యాలు చేసిన నరకాసురుడిని చంపినందుకు మనం కేవలం వేడుక మాత్రమే చేసుకోకూడదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న తప్పులని అంతం చేసుకునేందుకు కూడా ఈ పండుగని జరుపుకోవాలి. అప్పుడే నిజమైన దీపావళి పండుగని జరుపుకున్నట్లు. జీవితం మిమ్మల్ని కొరడాతో కొట్టే వరకు వేచి ఉండకుండా మిమ్మల్ని మీరు రూపాంతరం చేసుకోవటం మంచిది. శ్రీకృష్ణుడి చేత దండింపబడాలని నరకాసురుడు ఎంచుకున్నాడు. శ్రీకృష్ణుడు తనను తాను పలుచుకోవాలని ఎంచుకున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా. ఒకరు దేవుడిగా పూజించబడుతున్నారు, మరొకరు రాక్షసుడిగా చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి ఏ మార్గం ఎంచుకోవాలో మనమే ఆలోచించుకోవాలి.